దేవునికే మహిమ కలుగును గాక. ఆమేన్. మంచిది. మన దేశ నాయకులను, మన దేశ అధికారులను, మన దేశ ప్రజలను దేవుడు దీవించి ఆశీర్వదించును గాక. ఆమేన్. అందరికీ మరణాత దేవుడు దీవించి ఆశీర్వదించును గాక. ఆమేన్. దేవుని వాక్యమును చదువుకుందాం. దేవుడి యొక్క పరిశుద్ధ లేఖనాలను. విశ్రాంతి దినమును యెషయా గ్రంథము 58వ అధ్యాయము 13, 14 చదువుకుందాము. నా విశ్రాంతి దినమున వ్యాపారము చేయకుండా నాకు ప్రతిష్టమైన దినము నీవు ఊరుకుండిన ఎడల, విశ్రాంతి దినము మనోహరమైనదనియు యెహోవాకు ప్రతిష్ట దినమనియు ఘనమైనదనియు అనుకుని దానిని ఘనముగా ఆశ్రయించిన ఎడల, నీకిష్టమైన పనులు చేయకయు వ్యాపారము చేయకయు లోకవార్తలు చెప్పకయు ఉండిన ఎడలా. దేవునికి మహిమ కలుగునుగాక. ఇక్కడ కొద్ది వాక్యాన్ని మనం చదువుకుంటా ఉన్నాము. నా విశ్రాంతి దినాన్ని, ఆ రోజునే వ్యాపారాలు, ఆ రోజునే మరి ఫంక్షన్లో, ఆ రోజునే అన్నీ, ఆ రోజునే ఇంట్లో వంటలో, ఇంట్లో కూరలో. అయ్యో ఎంత గొప్ప విషయం అండి. దేవుడు బిడ్డలో ఆ రోజుని మరొక పనులు పెట్టుకోవటం ఎంత గొప్ప విడ్డూరము. అంటే పిల్లలారా, దేవుని వాక్యం చెలవిస్తా ఉంది. నా విశ్రాంతి దినాన్ని వ్యాపారము చెయ్యకూడదు. వ్యాపారం చేస్తారు కొందరు వ్యవసాయాల మీదకి వెళ్ళిపోతారు. కొంతమంది ఆ రోజే చుట్టాల ఇంటికి వెళ్తారు. కొందరు ఆ రోజే కొన్ని పనులు పెట్టుకుని పనుల్లో తిరుగుతూ ఉంటారు. దేవుని విశ్రాంతి దినము పూర్వకాలంలో చెప్పే మాటలే. అయితే ఆ రోజున అది విశ్రాంతి దినం. ఈరోజు ఆదివారం విశ్రాంతి దినం. నా విశ్రాంతి దినాన్ని వ్యాపారం చేయకూడదు, లోకవార్తలు చెప్పకూడదు. ప్రతిష్టమైన దినము నీవు ఊరుకుండిన ఎడలా. నీవు ఊరుకుంటే ఏం చేస్తావు? దేవుని గణపరిస్తే దేవుడు నిన్ను గణపరుస్తాడు. నువ్వు దేవుని మహిమపరిస్తే నిన్ను గణపరుస్తాడు, నిన్ను హెచ్చింతాడు. ఏమీ చేయకుండా నీకు ఆశీర్వాదం ఎలా వచ్చేస్తుంది? నా పిల్లలారా, దేవుని పని ఏమి చేయకుండా నీకు ఆశీర్వాదం ఎలా వస్తుంది? రాదు. కనుకనే విశ్రాంతి దినాన్ని నువ్వు చాలా జాగ్రత్తగా ఉండాలి. ఊరుకుని ఉండకూడదు, ఆయన గణపరచాలి. వ్యాపారం చేయకూడదు. ఆ రోజు ఎన్ని గంటలు చేస్తావండి? దేవుని ఆరాధన ఎన్ని గంటలు చేస్తున్నావు నువ్వు? 2 గంటలు చేస్తావు, 3 గంటలు చేస్తావు. దాంట్లో కూడా సమయమును దొంగిలింతున్నావు, సమయాన్ని దొంగిలింతున్నావు. దేవునికి మహిమ కలుగునుగాక. ఇంకా కీర్తనల గ్రంథము 84వ కీర్తన 2వ వచనాన్ని నేను చదువుతున్నాను. యెహోవా మందిర ఆవరణమును చూడవలెనని నా ప్రాణమెంతో ఆశపడుతున్నది. అది సొమ్మసిల్లుచున్నది. జీవము గల దేవుని దర్శించుటకు నా హృదయము, నా శరీరము ఆనందముతో కేకలు వేయుచున్నది.
దేవుని ఆవరణం చూడాలని ఇక్కడ దావీదు గారు అంటున్నారు, యెహోవా ఆవరణము మందిరావరణము చూడవలేనని. బా, ఎంత గొప్ప దేవుడండి! ఎంతగా దావీదు గారు స్తుతిస్తున్నారు. దావీదు గారికి ఏ పనులు లేవంటారా? ఆయన రాజ్య పరిపాలన చేస్తున్నాడు. రాజ్యసింహాసనం మీద కూర్చున్న రాజుగారు దావీదు గారు. ఆయనకి ఎన్నో పనులు ఉంటాయి, ఎన్నో కేసులు ఉంటాయి, లోకవార్తలు ఉంటాయి, ఎన్నో ఉంటాయి. అన్నీ ఇడిసిపెట్టి దేవుని మందిరమును చూడాలి, దేవుని ఆవరణము చూడాలంట. ఆవరణము చూడకుండా నా ప్రాణం కేకలేస్తుంది అంటున్నాడు. అబ్బా, ఎంత గొప్ప దేవుడండి! ఎంత గొప్ప భక్తుడండి దావీదు గారు. అందుకనే నా హృదయానుసారుడు చేత నా ప్రాణము ఎంతో ఆశపడుతున్నది, అది సొమ్మసిల్లుచున్నది, జీవము కలిగిన దేవుని దర్శించటానికి ఎంతో ఆనందపడుతుందని దావీదు గారు పలుకుతూ ఉన్నారు. దేవునికి మహిమ కలుగునుగాక. ఆమేన్. ఇక్కడ మూడోదిగాను 122 వాక్యాన్ని చదువుతున్నాను. 122 మొదట పేజీ మొదట వచనాన్ని చదువుతున్నాను. యెహోవా మందిరమునకు వెళ్ళుదుమని జనులు నాతోటన్నప్పుడు నేను సంతోషించి తిని. దేవునికి మహిమ కలుగునుగాక. జనులు దేవుని మందిరానికి వెళ్తున్నప్పుడు ఈయనకి సంతోషం కలిగిందంట. అబ్బా, ఎంత గొప్ప ఆనందం అండి! దేవుని మందిరమునకు వెళ్ళుదుమని జనులు నాతోట అన్నప్పుడు నేను సంతోషించి తిని. ఇలా వెళ్ళేవారు ఉంటే మనము కూడా సంతోషిస్తాం. దేవునికి మహిమ కలుగును. దేవుని ఆవరణమును నీవు ఆవరణములో వెళ్ళటమే ఎంతో గొప్ప. నీకు సమయము ఇచ్చారు గనక దేవునికి మహిమ ఘనత కలుగునుగాక. 84వ కీర్తన 10వ వచనం చదువుతున్నాను. 84వ కీర్తన 10వ వచనం నేను చదువుతున్నాను. 84వ కీర్తన చదువుతూ ఉన్నాను. 84 10వ చరణం చదువుతున్నాను. యెహోవా మందిరమును చూడవలేనని నా ప్రాణం ఎంతో సొమ్మసిల్లుతున్నది, అది సొమ్మసిల్లుచున్నది, ఎంతో సొమ్మసిల్లుచున్నది. దేవుని ఆవరణము చూడటానికి ఆయన 10వ వాక్యాన్ని కూడా మరొకసారి చదువుతున్నాను. 84వ కీర్తన 10వ చరణం చదువుతున్నాను. నీ ఆవరణములో ఒక దినము గడుపుట 1000 దినముల కంటే శ్రేష్టము. నీ ఆవరణములో ఒక్క దినము గడుపుట 1000 దినముల కంటే శ్రేష్టము. ఒక్క దినము గడుపుట 1000 దినముల కంటే శ్రేష్టమని దేవుని వాక్యం సెలవిస్తా ఉందా ప్రియులారా. ఇక్కడ హబక్కూకు రాసిన గ్రంథము 3వ అధ్యాయము, హబక్కూకు రాసిన గ్రంథము 3వ అధ్యాయము 18వ వచనాన్ని చదువుతున్నాను. నేను యెహోవా యందు ఆనందించెదను, నా రక్షణకర్త అయిన నా దేవుని యందు నేను సంతోషించెదను. నేను యెహోవా యందు దేవుని యందు ఆనందించెదను, నా రక్షణకర్త అయిన నా దేవుని యందు నేను సంతోషించెదను. దేవుని యందు సంతోషించున్నావా? దేవుడు ఏమీ చేయలేదని వ్యాపారము ఇక లోకవార్తలు అన్నీ చెప్పుకుంటున్నావు నాకు తెలియదు, కానీ దేవుని యందు సంతోషించుము. ఇక 6వదిగాను యెషయా గారు గ్రంథము 61వ అధ్యాయము 19వ వచనం. 1
19 నేను చదువుతున్నాను. మీరు సమ్మతించి నా మాట విని ఎడల మీరు భూమి యొక్క మంచి పదార్థములను అనుభవించెదరు. సమ్మతించి దేవుని మాట ఇంటే, దేవుని మాట ఇంటే మనుషుల మాట కంటే దేవుని మాట గొప్పది పిల్లలారా. దేవుని మాట శక్తి కలిగింది. దేవుని మాట భూమిని ఆకాశముని కలగజేసి, దేవుని మాట అడవిలో లేడుల్ని ఈయనంప చేస్తా ఉంది, ఈయన చేస్తా ఉంది. మాట వలన తండ్రి అయిన మాటలో శక్తి ఉంది. మీరు సమ్మతించి నా మాట ఇని ఎడల భూమి యొక్క మంచి పదార్థములను అనుభవింతారు. సమ్మతింపక తిరగబడిన ఎడల నిశ్చయముగా మీరు ఖడ్గము పాలగుదురు. యెహోవా ఇలాగు సెలవిచ్చుచున్నాడు. 2 పాయింట్లు అక్కడ పెట్టేశాడు. ఇంటే మంచి పదార్థాలు అనుభవింతారు, లేకపోతే ఖడ్గానికి పాలవుతారు. నేను ఇడిచిపెట్టేసాను అనుకో, ఖడ్గానికి వెళ్ళిపోతారు. మిమ్మల్ని ఖడ్గము పాలు చేసి ఖడ్గం తిరుగుతూ ఉంది. ఎవరను మింగుదునా అని ఎదుకులాడు తిరుగుతూ ఉన్నాడు సాతానుగాడు. నిన్ను మింగుతాడు, నన్ను మింగుతాడు, ఎవరిని మింగుతాడో మింగేస్తాడు. పరలోకం వెళ్లకుండా మింగేస్తాడు. ఇక 7వదిగాను మత్తయి సువార్త 25వ అధ్యాయం. మత్తయి సువార్త 24వ అధ్యాయం, క్షమించండి, 24వ అధ్యాయము 35వ వాక్యాన్ని చదువుతున్నాను. 5వ వచనాన్ని. ఆకాశము భూమి గతించినా గాని నా మాటలు ఏమాత్రము గతింపవు. ఏది గతించినా గతింతదేమో కానీ నా మాటలు గతింపవు. నా విశ్రాంతి దినాన్ని మీరు వ్యాపారం చేయటానికి వీర్లేదు, వ్యవసాయం చేయటానికి వీర్లేదు. 6 దినాలు మీరు కట్టబడి 7వ దినమును నా మందిర ఆవరణములో మీరు కనపడాలి. నా మందిర ఆవరణములో నన్ను స్తుతింతే నా పిల్లలు నన్ను స్తుతింతున్నారని నేను వారిని ఆశీర్వదించగలను. దేవునికి మహిమ కలుగును గాక. ఎంత గొప్ప దేవుడండి మన దేవుడు. ఆయన మాట ఇంటే, సమ్మతింతే, ఆదివారం వ్యాపారం చేయకుండా, ఆదివారం లోకవార్తలు చెప్పకుండా, ఆదివారమే అన్ని ఫంక్షన్లకి వెళ్ళేవారు కూడా జ్ఞాపకం చేస్తూ ఉన్నాను. దేవునికి మహిమ కలుగును గాక. దేవుని సన్నిధానంలో దేవుణ్ణి ఆరాధించు. నన్ను ఆరాధించేవారి పట్ల నేను సమర్థము చేస్తాను. నా యందు విశ్వాసం ఉంచేవారి పట్ల నేను ఏది కూడా లోటు చేయను అంటున్నాడు. నీవు ఇంకా అనుమానముతోటి, పెనుభూతముతోటి అటు ఇటు తిరుగుతున్నావేమో, అక్కడికిక్కడికి పరిగెడుతున్నావేమో, జాగ్రత్త. దేవుడు సృష్టిగారు చెప్తున్నాడు, నా మాట విని సమ్మతించిన ఎడలా ఈ భూమి మంచి పదార్థాలు నేను నీకు అప్పగిస్తాను. వెనకపోతే ఖడ్గానికి వెళ్తావు. చాలామంది తాగుబోతులు, తిరుగుబోతులు, చాలామంది ఖడ్గం పాలవుతున్నారు, చాలామంది మరణానికి చేరువవుతున్నారు. అలాంటి వారిని అందరినీ పిలుస్తున్నాడు. ప్రయాసపడి భారం మోస్తున్న వారులారా నా ఎద్దకు రండి. వస్తావా? లేకపోతే లోకములోనే ఉంటావా? నీ ఇష్టం. దేవుడు సమర్థము నీకు ఇచ్చి ఉన్నాడు, నీ ముందర పెట్టి ఉన్నాడు. ఇంటే నీ ఇష్టమే, వినకపోయినా నీ ఇష్టమే, నమ్మినా నీ ఇష్టమే, నమ్మకపోయినా నీ ఇష్టమే. ఇక్కడ భూలోకంలో నమ్మిన వారికి అటు, నమ్మని వారికి ఇటు తేడాలుండవు. చేత నీవు నమ్మితే పరలోక రాజ్యము, మంచి రాజ్యములోని నువ్వు చేస్తావు. ఈ వీడియో చూస్తున్న వారు తప్పనిసరిగా లైక్ చేసి, షేర్ చేసి, మరొకరికి కూడా షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. సబ్స్క్రైబ్ చేస్తాం మర్చిపోవద్దు. మిమ్మల్ని ప్రేమతో బతిమాలుతున్నాం. ఇంచేతండి మరొకరికి చేయటానికి మాకు అవకాశం దొరుకుతుంది. మీరు ఊరికే అలాగని అలా నొక్కటమే చాలు. షేర్ చేస్తే చాలామంది చూస్తారు. మీరు ఉత్తనే మేము ప్రయాసతోటి ఈ వీడియోలు చేస్తూ ఉన్నాం.
మీరు ఊరికే అలా నొక్కి బటన్ నొక్కి పంపితే మీరు కూడా సువార్తను పంపినట్లే. అట్టి కృప దేవుడు మీకు సహాయం దయచేయండి. ఈ ఛానల్లో వెలిసేరు మహిమ మందిరం వారు అందిస్తున్న దీవెనలను కృపలు మెండుగా మీకు సహాయం దయచేయునుగాక. ఆమేన్.